అది వీడియో ఆన్ చేయంగానే హాయ్ చెప్పటం మాత్రం బాగా నేర్చుకున్నాడు. ఎందుకంటే వీడియోలు అంటే బాగా ఇష్టం అబ్బాయికి. నాతో పాటు లేకపోవటం కూడా ఇంకా ఇష్టం. నిద్ర లేకనే ఉంటాడు కానీ వాడికి పెందలకాడి బాగా పండుకుంటాడు. మా 10 కాడ నుంచి 2 దాకా పండుకుంటాడు అబ్బాయి బాగా తిని. ఓకే కదా పో. అది కొత్త కొత్త మాటలు నేర్చుకోవటం, అరవటం, తన్నులు పడతాయి. అందరికీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. నేనైతే ఇంట్లో పని అంతా కూడా 9 అయిపోయింది. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, శాంతిగా ఉంది నాకైతే. ఎందుకంటే మా పిల్లలు అరిపీయకుండా అయితే ఈరోజు పెందలకాడే పండుకున్నారు 9 ఇద్దరు కూడా. పొద్దున్నే లేకపోవటం కదా, రోజు అయితే ఆ ఇసుకలో ఆడతాం, కింద పడి దొల్లటం అట్టా చేసేవాళ్ళు. కానీ ఇవాళ మాత్రం నీళ్ళు పోయంగానే తలకి నీళ్ళు పోసాయి. ఇంకా అరే ఉయ్యాల్లో వేస్తాను పండుకోరా అన్న. వద్దు వద్దు అన్నాడు. ఎట్టగైనా కానీ ఉయ్యాల్లో వేసి ఊపా. ఒక 1/2 గంటలో పండుకున్నాడు వాడు. ఈడైతే ఇంకా నాతో మాట్లాడి అయితే వాడు కూడా నిద్రపోయాడు. నేను అప్పుడు నేను ఏదో పని చేస్తుంటే వాడు పండుకుంటాడు. ఏం పని చేస్తున్నాడే అప్పుడైతే రీల్స్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇన్స్టాగ్రామ్లో వేద్దామని, అందుకోసం రీల్స్ తీసుకున్నాకల్లా అది చూసి అట్టాగే పండుకున్నాడు పాపం. నాకైతే మనశ్శాంతిగా చాలా హ్యాపీగా అయితే ఉంది. నాకు ఇంట్లో పని అంతా అయిపోయింది. కాకపోతే నేనైతే అన్నం తినలా. ఇంకా పొద్దున్నే టిఫిన్ చేశాను. స్వామి ఇంకా జై స్వామికి వేసి ఇంకా పిల్లలకి కూడా వేసి టిఫిన్ అయితే చేశాను. ఇంకా ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసి ఇంట్లో పని అంతా శుభ్రంగా చేసుకొని బట్టలు ఉతికేసుకొని మొత్తం కూడా చేసుకున్న దాకా ఇప్పుడు ప్రశాంతంగా వీళ్ళిద్దరు పండబెట్టుకొని నేనైతే రీల్స్ తీసుకుంటూ కూర్చున్నా. ఇంకా అయిపోయింది. అందుకోసం అయితే రీల్స్ కూడా చూడండి. మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సరేనా? ఇందాకైతే చూడాలి. మా చిన్నగాడైతే నేను పంచదార చూస్తే మళ్ళీ అరుస్తానేమో అని డబ్బా తెచ్చి ఫ్రిడ్జ్ అందులో అయితే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు ఇక్కడ కూర్చొని. అక్కడ పెడితే మళ్ళీ నాకు కనిపించిద్ది కదా, అందుకోసం ఫ్రిడ్జ్ అందులో పెట్టుకొని ఇంకా ఇక్కడే పండుకున్నాడు. ఇంకా తిన్నాడో లేదో చూడలా. అందుకోసం మొన్నటి కానించి అందులో తింటున్నారని ఆ డబ్బా మార్చేశాను నేనైతే, పంచదార డబ్బా అయితే. ఎందుకంటే అస్సలు మిగిలినటల్లా పంచదార తేటం ఎమ్మటే తీసుకుంటున్నారు. దోశలో అదే, మళ్ళీ పాల్లో అదే, అన్నంలో అదే వేసుకొని తింటున్నాడు ఈడైతే. మరి చూసారా, నాతో మాట్లాడి కట్టాగే పండుకున్నాడు. ఇంకా మా బుడ్డోడైతే ఇంకా ఈడు కూడా పండుకున్నాడు. ఇంకా ఈడితోనే గోల బాగా. నేనైతే బంగాళదుంప కర్రీ అయితే చేశాను. స్వామికి పంపించాను. అయ్యే మేము కూడా తినేది. నాకు రోజుకొచ్చి ఇన్ని పడతాయి. పొద్దున పూట ఇన్ని, సాయంత్రం పూట ఇన్ని. ఈ మొత్తం తోమేసి ఉన్న బట్టలు మొత్తం ఉతికేసి మొత్తం చేసుకున్నాకల్లా చాలా టైం పట్టిద్ది. కాకపోతే ఈరోజు మొత్తం పెందలగాడే అయిపోయింది. స్వామి అయితే పాపం జలుబు పట్టిద్దిరా వద్దురా అన్నా కానీ అమ్మ కొద్దిగేమా అని ఏడుస్తున్నారు. ఇంకా ఏం చేయాలి, తప్పదని ఇంకా వేస్తున్నా. ఏడుస్తున్నారు కింద పడి, లేకపోతే అన్నం తినంటున్నాడు ఈడైతే. ఓ స్వామి ఉంటే మంది తింటాడు. స్వామి మాట అయితే వింటారు ఇద్దరు. నా మాట అయితే అస్సలు ఒక్క మాట కూడా విన్నారు ఈ పిల్లలైతే. నా మాట అంటే లెక్కే లేదు ఈ పిల్లలకి. నేనంటే ఇంకా ఆట, పిల్లలకి ఇంకా అలుసు. నేనంటే గబక్కన నేనే ఎక్కువ కొడతాను కానీ నా మాట విన్నారు. స్వామి కొట్టపోయినా కళ్ళతో చూసేసారు. ఇంకా ఎమ్మటే భయపడతారు. చెప్పిన మాట వింటారు. గబక్కన చెప్పిన మాట వింటారు. ఆ స్వామితో బాగుంటారు. మళ్ళీ చెప్పిన మాట వింటారు. నాతో మాత్రం ఆడుకుంటారు, నాకు ఏడిపిస్తారు, నాకు కొడతారు, ఇద్దరు చేస్తారు. ఎందుకంటే మగపిల్లలకి ఎట్టగానా తండ్రి భయం ఉండాలి. అందుకోసం అయితే స్వామికే అప్పచెప్పాను. నాకైతే భయపడతారులే స్వామి మా పిల్లలైతే నువ్వే ఇంకా చూసుకునేదంటే సరేలే అన్నాడు. ఇంకా చేసేదే ఉంది. పిల్లలేమో నా మాట వింటాలా. జయస్వామి ఇప్పుడు వింటున్నాడు. చిన్నప్పుడు అయితే అస్సలు వినేవాడు కాదు. 5 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా కనీసం వాడికి బడికి కూడా అలవాటు చేయాల. అంగన్వాడికి కూడా పంపించలేదు. ఎందుకంటే అక్కడే కదా పాపం వాడికి మళ్ళీ పిల్లలు కొడతారేమో, ఎలా ఉంటాడో ఎలా కూర్చుంటాడో అని ఏడ్చేదాన్ని నేనే. ఇంకా ఇంటికాడ కూర్చోబెట్టుకొని వాళ్ళు దిద్దిచ్చేదాన్ని. కానీ అది కూడా చదివేవాడు కదా. మా వద్దు మానంగానే ఇంకా తీసుకుని వెళ్ళి వద్దులేరా అని పలక కూడా లోపల పడేసి మెలకుండా ఉండేదాన్ని నేను. ఇంకా తర్వాత
6 సంవత్సరాలు వచ్చిన కానించి బడికి అలవాటు చేశాడు స్వామి చెయ్యాలి స్వామి అట్లా ఉంటే మళ్ళీ లాడు ఎక్కువ అవుతుంది స్వామికి అని చెప్పి వాడికి తీసుకుని వెళ్ళి బడిలో వేసాడు ఫస్ట్ తరగతిలో. ఇంకా ఉండే కొంది వాడికి మధ్యాహ్నం కల్లా అన్నం తీసుకుని వెళ్ళటం, తినిపియటం, మళ్ళీ నేను రావటం అట్టా రోజుకి 3-4 సార్లు చూసి వచ్చేదాన్ని బడికాడికి వెళ్ళి. ఎందుకంటే వాడికి వదిలి ఉండలేక అట్టా చేసేదాన్ని. ఇంక ఈడు పుట్టాకల్లా ఇంకా అర్థమైంది బడికి అలవాటు చేస్తే అలా వాడిలాగా ఇంకా లాడు చేయడు కదా, అందుకోసం లాడు కానీ గారాబం కానీ ఎక్కువ చేయకూడదని ఇంక పిల్లలకి అయితే ఇద్దరికి తీసుకుని వెళ్ళి వాడికి చిన్నగాడికి తీసుకుని వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ మధ్యాహ్నం కల్లా నేను తెచ్చుకుంటున్నా. ఎందుకంటే వాడికి చూసినట్టే వీడికి కూడా చూడాలి కదా, అందుకోసం. కాకపోతే చదువు లేకపోతే ఇబ్బంది చాలా, పిల్లలు చదువుకోవాలి బాగా, గారాబం చేస్తే ఇంకా ఎక్కువ అయిద్దని అందుకోసం ఇప్పుడు కానిచ్చే కొద్దిగా అంగన్వాడి బడికి అయితే పంపిస్తున్నాను. వాడికి పంపించి మళ్ళీ మధ్యాహ్నం కల్లా తీసుకుని వచ్చి మళ్ళీ అన్నం తినిపించి ఇంటికాడే పండబెడుతున్నా. ఇంక ఈ 10 రోజులు కానీ సెలవులు వచ్చినాయి వీడికి, ఇంకా ఆయనకి కూడా సెలవులు వచ్చాకల్లా ఈడ మా ఇంటికాడ ఉన్న సెలవు మా అయ్యాడా పొద్దున్నే లేగుస్తాడు, అమ్మ బడి లేదు మా అయ్యాడా అంటాడు. అరే ఎందుకు లేదురా అంటే మా ఆయమ్మ చెప్పింది నాకు బడి లేదని అంటాడు. అందుకోసం ఇంకా వాళ్ళకి కూడా 10 రోజులు కానీ సెలవులే. మా స్వామికి అయితే మా జయ స్వామికి 2 రోజులు ఇచ్చారు సెలవు మొన్న పండగని. పండగ అయిపోయింది కదా, మళ్ళీ సంక్రాంతికి ఇస్తారు. ఎట్టాగా సంక్రాంతి కల్లా స్వామి కూడా మా కాడ ఉండాలి బడికి వెళ్ళటానికి. శబరిమలయ్య ఉంటాడు కదా, శబరిమలయ్య వెళ్ళి మళ్ళీ అక్కడ మాలతీయ ఇరుముడి చెల్లించాలిగా. అప్పుడైతే మా వచ్చే నెల 10వ తారీఖు అయితే ఫిక్స్ చేసుకున్నారు ఇరుముళ్ళు అయితే మాయి అయ్యప్ప స్వామి మొత్తం కూడా. కానీ మామూలుగా రిస్క్ లేదంట శబరిమల అయితే. జ్యోతి మా కదా, జ్యోతి చూసేవాళ్ళు చాలా మంది వచ్చారంట. బాగా రిస్క్గా ఉందమ్మా అని అయితే వార్తల్లో చాలామంది చెబుతున్నారు. నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నాను. టీవీ అయితే చూడను, ఎక్కువ అయితే టీవీ చూడను, ఎందుకంటే తలకాయ నొప్పి బాగా ఎక్కువ వచ్చింది. అందుకని సెల్లోనే యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారి చూస్తే బాగా రిస్క్గా ఉంది. స్వామి మా జయస్వామికి గట్టిగా పట్టుకోను మళ్ళీ అక్కడ వదిలేసామనుకో పోతారంటే, నేను ఎందుకు వదిలేస్తాను స్వామి జాగ్రత్తగా తెస్తాలి అంటున్నాడు విష్ణు స్వామి అయితే. సరేలే స్వామి అన్న. అక్కడ అయితే బాగా రిస్క్గా ఉందంట, తప్పదు కదా ఇరుముళ్ళు అయ్యప్ప స్వామి చూసుకుంటాడు అందరికి కూడా. మా అయ్యప్ప స్వామి ఇంకా అందరికి వెళ్ళిన వాళ్ళందరికి కూడా ఇంకేంది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే అయ్యప్ప స్వామి గుడికాడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి, ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది కూడా లేకుండా అయితే మా స్వాములతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది, అంతేనా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందుకోసం అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో ట్రై చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా?